దయాళు చిన్న స్క్విరల్. ఒక సుందరమైన ఆకుపచ్చ అరణ్యంలో చిన్న స్క్విరల్ చికు ఉండేది. అతను చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. చికు అటు ఇటు పరిగెత్తడం, గింజలను సేకరించడం, అరణ్యంలో ఉన్న తన మిత్రులతో ఆడుకోవడం ఇష్టపడేవాడు. కాని ఇవన్నింటికన్నా ఎక్కువగా అతనికి ఇతరులకి సహాయపడడం చాలా ఇష్టం. ఒకరోజు చికు శీతాకాలానికి గింజలను సేకరిస్తుండగా ఒక పిట్ట దాహంతో విలవిల్లాడుతున్నది. వేసవిలో అరణ్యంలోని చిన్న చిన్న కుంటలు ఎండిపోయాయి. ఆ చిన్న పిట్ట బలహీనంగా రెక్కలు కొట్టుకుంటూ, నేను చాలా దాహంగా ఉన్నాను, ఎక్కడ నీళ్లు దొరుకుతాయో తెలియడం లేదు అని చెబుతూ ఉంది. చికుకు ఆ పిట్టను చూసి దయ వేచింది. వెంటనే ఒక మంచి ఆలోచన వచ్చింది. అతను అరణ్యంలో ఉన్న అతి పొడవైన చెట్టుకి పరుగెత్తాడు. అక్కడ ఒక తెలివైన పాము గుడ్లగూబ ఉండేది. గుడ్లగూబ గారు, నీళ్లు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా అని చికు అడిగాడు. గుడ్లగూబ తలూపి, పెద్ద రాయి వెనుక ఒక చిన్న కుంట ఉంది, కానీ అది లోతుగా ఉంటుంది. ఆ పిట్ట నీళ్లు తాగలేడు అని చెప్పింది. కాని చికు అసలు వెనక్కు తగ్గలేదు. వెంటనే ఆ కుంట దగ్గరకు వెళ్లి ఒక పెద్ద ఆకును తీసుకుని జాగ్రత్తగా నీటిలో ముంచి పిట్ట దగ్గరకు తీసుకెళ్లాడు. ఇదిగో, నీళ్లు తాగు అని చెప్పాడు. ఆ పిట్ట ఆనందంగా నీళ్లు తాగింది మరియు ధన్యవాదాలు చికు, నువ్వు ఎంత మంచివాడవో అని చెప్పింది. త్వరలో అరణ్యంలో ఉన్న అన్ని జంతువులు చికు యొక్క దయ గురించి తెలుసుకున్నాయి. వారు కూడా అతనిలాగే ఒకరికొకరు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి సహాయం చేసేవారు. ఆ రోజు నుండి చికు అరణ్యంలోని చిన్న వీరుడిగా మారిపోయాడు.